జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ చిత్తూరు వెళ్తున్నారు మామిడి రైతుల్ని మీట్ అవడానికి. చాలా మంచి డెసిషన్, చాలా గుడ్ డెసిషన్. మామిడి రైతులకి ఎంతో కొంత మంచి జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు మిర్చి యాడికి వెళ్ళారు, దర్ ఈస్ సంథింగ్ పాజిటివ్ ఫర్ మిర్చి రైతులు. అండ్ దాని తర్వాత పొగాకు రైతులు మీట్ అయ్యారు, అక్కడ కొంచెం సంథింగ్ పాజిటివ్ ఫర్ దెమ్. అండ్ దాని తర్వాత సత్తెనపల్లి వెళ్ళారు, అది కొంచెం ఫ్లాప్ అయిందిలేండి. రేపు మ్యాంగో రైతులు కలవబోతున్నారు, చాలా మంచి విషయం. వాళ్ళకి ఏదో ఒకటి జరగదు. ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నేతగా అతను వెళ్ళి మ్యాంగో రైతులను కలిసి వాళ్ళ బాధలు తెలుసుకొని అది మీడియాకి ఇన్ఫామ్ చేయడం కానీ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయడం కానీ చేస్తే గవర్నమెంట్ ఏదో ఒక యాక్షన్ తీసుకొని ఆ రైతులకు మంచి జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో యాక్సెప్ట్ చేయదగిన విషయం, ఇందులో ఎలాంటి తప్పు లేదు. దీని గురించి అధికారంలో ఉన్న వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు, గవర్నమెంట్ దీన్ని తప్పుగా తీసుకోవడం, దీన్ని ఏదేదో మాట్లాడటం అది 100% రాంగ్. సో సెక్యూరిటీ పరంగా మేము అతను అది చేయాలనుకుంటున్నాడు, ఇది చేయాలనుకుంటున్నాడు అంటే అతను ప్రతిపక్ష నేత అండి, లేదా ప్రతిపక్ష నేత కాకపోయినా ఉన్న ఏకైక అపోజిషన్ పార్టీ. సో అతను వెళ్ళి కలవటం అది ప్రజాస్వామ్యంలో అతనుకున్న రైట్. అది మీరు అతనికి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత మీది. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అది జగన్ మీద నెట్టేస్తే ఎలా? 100% మీరు ఖచ్చితంగా చూసుకోవాలి అతనికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా అతను టూర్ అనేది కంటిన్యూ చేయడానికి. మీరు సెక్యూరిటీ చూసుకోలేకపోతే మీ బాధ్యత అది, సెక్యూరిటీ చూసుకోవడం. మీరు చూసుకోలేకపోతే అనుకోండి, తప్పుకోండి ప్రభుత్వం నుంచి, అతను వచ్చి చూసుకుంటాడు. అంతేలేగాని ఒక ప్రతిపక్ష నేతను వెళ్ళి మీరు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మీ సెక్యూరిటీ క్రియేట్ చేయడం బాధ్యత మీది. చేయలేకపోవటం మీ తప్పే, మీ ఫెయిల్యూర్ అది. సో ఇది ఫస్ట్ పాయింట్. అసలు జగన్ గారు ఈ మ్యాంగో పాయింట్స్ ఇవన్నీ చూస్తే ఏంటంటే, అసలు మ్యాంగో ఇష్యూ ఎప్పుడు లేని ఇయర్ ఎందుకు వచ్చిందంటే అండి, ఇయర్ మ్యాంగో ప్రొడక్షన్ చాలా ఎక్కువగా వచ్చేసింది. ఎంత వచ్చిందంటే మనకు మ్యాక్సిమం ఆ ఏరియాలో చిత్తూరు, తిరుపతి ఆ ఏరియాలో మ్యాక్సిమం ప్రొడక్షన్ తీసుకోగలిగేది ఎంత అంటే మ్యాంగో కంపెనీలు, ఈ పల్పీ చేసే కంపెనీలు కానీ, మ్యాంగో జ్యూస్ చేసే ప్రొడక్షన్ కంపెనీలు కానీ, ఇవన్నీ వాటి యొక్క మ్యాక్సిమం కెపాసిటీ ఎంతవరకు కొనగలదంటే ఓన్లీ 3.3 lakhs టన్సే కొనగలుగుతారు. బట్ ఇయర్ ప్రొడక్షన్ ఎంత వచ్చిందంటే ఆల్మోస్ట్ 6 lakh టన్స్ ప్రొడక్షన్ వచ్చింది మ్యాంగోస్. అంటే ఆల్మోస్ట్ డబుల్ ప్రొడక్షన్ వచ్చింది. సో ఇంత డబుల్ ప్రొడక్షన్ వచ్చేసరికి తెలిసిందే కదా. సో ఆటోమేటిక్గా డిమాండ్ తక్కువ ఉంది, ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, ఆటోమేటిక్గా ఆ మ్యాంగో కాస్ట్ అనేది ఖచ్చితంగా పడిపోతుంది. ఎక్కడైనా ఉండే ఒక జనరల్ ప్రిన్సిపల్. సో ఎప్పుడు లేనట్టు విధంగా ఈసారి ఈ కాస్ట్ అనేది పడిపోయింది అనమాట. సో అది ఎంత పడిపోయిందంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత కొంటుందంటే ఆంధ్రప్రదేశ్ మ్యాంగో పర్ కేజీ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 12 రూపాయలు కొంటుందండి. అంటే అక్కడ ఉండే కంపెనీస్ 1 కేజీ 8 రూపాయలు కొనాలి, అండ్ స్టేట్ గవర్నమెంట్ 4 రూపీస్ సబ్సిడీ ఇస్తున్నాయి. సో టోటల్గా కంపెనీ 8 రూపాయలు ఇస్తుంది, గవర్నమెంట్ 4 రూపాయలు ఇస్తుంది. టోటల్గా 1 కేజీ వచ్చేసి 12 రూపాయలకు ఉంటుంది. సో పక్క స్టేట్లో ఎక్కడ చూసినా కూడా ఇంత కాస్ట్ ఇచ్చి కొనే మ్యాంగో రైతులకి ఇంత కాస్ట్ ఇచ్చే స్టేటే లేదు. కర్ణాటక చూసుకున్నా అక్కడ 4 రూపాయలకే కొంటున్నారు. ఇటు తమిళనాడు తీసుకున్నా అక్కడ కూడా ఆల్మోస్ట్ 4 రూపాయలకే కొంటున్నారు. ఇటు తెలంగాణ తీసుకున్నా అక్కడ కూడా ఇంత కాస్ట్ లేదు. సో మ్యాంగోకి హయ్యెస్ట్ ప్రైజ్ ఇచ్చి ఏదైనా ఒక స్టేటు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంటుంది అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే. సో ఇందులో నో డౌట్, ఇందులో కూడా 100% ఆంధ్రప్రదేశ్ బెస్ట్ చేస్తూనే ఉంది. సో రేపు జగన్ గారు పోతే ఇంకొంచెం పెరగచ్చాము. ఫార్మర్స్కి న్యాయం జరిగినట్టే కదా. ఫైనల్గా ఫార్మర్స్కి న్యాయం జరుగుతుంటే మనం సపోర్ట్ చేయాల్సింది, అందులో నో డౌట్. ఇంకో పాయింట్ ఏమొస్తుందంటే కర్ణాటక రైతులు వాళ్ళ స్టేట్లో ఓన్లీ 4 రూపాయలకే అమ్ముకోవాల్సి వస్తుంది పర్ కేజీ. అందుకు వాళ్ళు కర్ణాటక వాళ్ళు పక్కనే ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రొడక్షన్ను కూడా మన ఆంధ్రాకి, చిత్తూరుకి తీసుకొస్తున్నారు అమ్ముకోవడానికి. వాళ్ళు 5 రూపీస్కి ఇస్తున్నారు. సో ఇక్కడ కర్ణాటక ఫార్మర్స్ అందరూ 5 రూపీస్కి ఇస్తామంటున్నారు. మన ఆంధ్ర మాత్రం ఖచ్చితంగా ఆ కంపెనీ వాళ్ళందరికీ ఏం రిస్ట్రిక్షన్ పెట్టిందంటే నువ్వు ఈ కేజీ 8 రూపాయలకు కొనాల్సిందని చెప్పింది. సో ఒక ఓనర్గా ఏం ఆలోచిస్తాడండి, ఇటు కర్ణాటక రైతు 5 రూపాయలకి ఇస్తా అంటున్నాడు, బట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమో నువ్వు 8 రూపాయలకే కొని అంటుంది. సో ఒక ఓనర్గా ఏం ఆలోచిస్తాడు? నీకే ఒక కంపెనీ ఉందనుకో, నువ్వేం ఆలోచిస్తావు? ఖచ్చితంగా తక్కువ వచ్చే దాంట్లో తీసుకుంటావు కదా. బట్ ఇక్కడ గవర్నమెంట్ స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్ పెట్టింది. సో ఇక్కడ కంపెనీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కొంచెం తెలియకుండా వీళ్ళ దగ్గర కూడా కొంటున్నారు. అందుకు ఇక్కడ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంది, ఈసారి ఎక్కువ వచ్చింది. సో వీళ్ళని కొనే వాళ్ళే లేరనమాట. సో మన దగ్గర అంత డిమాండ్ లేదు. ఇటు ఎక్స్పోర్ట్ చేద్దామంటే మనం పండించే పంట ఏంటంటే ఎక్కువగా
పెస్టిసైడ్స్ ఎరువులు ఎక్కువగా ఉపయోగించడం వల్ల మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అంత ఫెసిలిటీ లేదనమాట. సో ఇది మెయిన్ ఈ మ్యాంగో రైతుల యొక్క ప్రాబ్లం. సో మనకు ప్రొడక్షన్ ఎక్కువ చేసింది, ఈ ప్రొడక్షన్ అమ్ముకోలేకపోతున్నాం. సో రేపు జగన్ గారు వెళ్ళి వీళ్ళకి ఏదో ఒకటి చేయడం వల్ల వాళ్ళకి సపోజ్ కొంచెం ఎంతో కొంత రేటు పెరిగితే మంచిదే. సో జగన్ గారి పర్యటన 100% యాక్సెప్ట్ చేయాల్సిందే. వాళ్ళకి జగన్ గారికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్దే. అందులో ఏం ఫెయిల్ అయినా ఏం జరిగినా అది గవర్నమెంట్ బాధ్యతే, జగన్ గారిది ఏం తప్పులేదు. సో ఇదండి. సో జగన్ గారి పర్యటన అందరిని ఆహ్వానిద్దాం.